సేమ్ అర్జున్ రెడ్డి సినిమాను తలపిస్తోంది ఈ స్టోరీ. కాకపోతే అది సినిమా, ఇది నిజ జీవితం. అయితే క్యారెక్టర్స్ మాత్రం ఒకటే. డాక్టర్ అర్జున్ రెడ్డి సినిమాలో హీరో విజయ్ దేవరకొండ డ్రగ్స్కు బానిసైతే ఇక్కడ మాత్రం ఓ ప్రముఖ ఆసుపత్రి సీఈఓ అయిన లేడీ డాక్టర్ డ్రగ్స్కు బానిస కావటం సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఇంతకీ ఆ లేడీ డాక్టర్ ఎవరు, ఎలా డ్రగ్స్కు బానిసయ్యారో తెలుసుకుందాం. ఆమె ఓ యువ వైద్యురాలు. కానీ ఆమె చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎంతో కష్టపడి చదివి డాక్టర్ అయిన ఆ వైద్యురాలు ప్రజలకు సేవ చేయాల్సింది పోయి అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది. డాక్టర్గా వైద్య సేవలు అందించాల్సిన ఆమె చెడు వ్యసనాలకు అలవాటు పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంది. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలైంది. ఆమె హైదరాబాద్లోని ఓ ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రి వైద్యుడి కుమార్తె. అంతేకాదు, ఆమె కూడా వైద్యురాలే. డాక్టర్గా ఎంతో బాగా పనిచేస్తూ డబ్బులు బాగానే సంపాదిస్తున్నారు. ఇలాంటి డాక్టర్ డ్రగ్స్కు బానిసవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నగరంలోని ఓ ప్రముఖ హాస్పిటల్లో సీఈఓగా డాక్టర్గా పనిచేస్తున్న నమ్రత ఆన్లైన్ ద్వారా డబ్బులు పంపి ముంబై నుంచి డ్రగ్స్ ను ఆర్డర్ చేశారు. 5 లక్షల రూపాయల విలువైన డ్రగ్స్ ను డాక్టర్ నమ్రత డెలివరీ బాయ్ బాలకృష్ణ రాంపర్ అలియాస్ రామ్ దగ్గర డెలివరీ తీసుకుంటుండగా రాయదుర్గం పోలీసులు పట్టుకున్నారు. ముంబైలోని ఓ పబ్లో వంశీ దక్కర్ అనే వ్యక్తితో పరిచయమైన నమ్రత డ్రగ్స్ కు అలవాటై దానికి బానిసగా మారిపోయారు. ఏడాదిలో 70 లక్షల విలువైన డ్రగ్స్ కొనుగోలు చేసి వాడేసినట్టు పోలీసులు తెలిపారు. పోలీసులు అరెస్ట్ చేసిన సమయంలో 5 లక్షల విలువైన డ్రగ్స్ ను ఆమె డెలివరీ తీసుకుంటోంది. డాక్టర్ను డెలివరీ బాయ్ను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి 5 లక్షల రూపాయల విలువైన 53 గ్రాముల కొకైన్, 10,000 రూపాయల నగదు, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నమ్రత ఒక పేరున్న ఫ్యామిలీ నుంచి వచ్చారు. ఆమె తండ్రి కూడా డాక్టర్, అందులోనూ కార్పొరేట్ ఆసుపత్రి యజమాని. అయితే అలాంటి పేరున్న ఫ్యామిలీ నుంచి వచ్చిన నమ్రత డ్రగ్స్ కు బానిస కావడం, ఏడాదిలో ఏకంగా 70 లక్షల వరకు డ్రగ్స్ కొనుగోలు చేసి వాడడం చర్చనీయాంశంగా మారింది. విచారణలో ఈ విషయాలు వెలుగులోకి రావడంతో పోలీసులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. నమ్రతను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. ఆమె డ్రగ్స్ కు బానిస కావడంతో రీహాబిలిటేషన్ సెంటర్కు పంపారు. నలుగురికి అవగాహన కల్పించాల్సిన డాక్టర్ ఇలా డ్రగ్స్ కు బానిస కావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. వైద్యం చేస్తూ మత్తు పదార్థాల వల్ల జీవితాలు నాశనం చేసుకోవద్దని చెప్పాల్సిన డాక్టర్లే ఇలా మత్తు పదార్థాలకు బానిసలు కావడం పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. యువత, సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, ధనవంతులు డ్రగ్స్ కు బానిసలు కావడం చూస్తూనే ఉన్నాం. కానీ ఓ వైద్యురాలు ఏకంగా డ్రగ్స్ కోసం 70 లక్షల రూపాయలు ఖర్చు చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే అటు ప్రభుత్వాలు, ఇటు అధికారులు మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని పదే పదే చెబుతున్నా దాన్ని పెడచెవిన పెట్టి కొందరు ఇలా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. డ్రగ్స్ కు అలవాటు పడి వారి అందమైన జీవితాలను నాశనం చేసుకోవద్దని ప్రభుత్వాలు, అధికారులతో పాటు ప్రైమ్ 9 ఛానల్ కోరుకుంటోంది.